Hello viewers, welcome back to our channel once again. ప్రెసెంట్ చాలా మంది ఫ్రెషర్స్ కి జాబ్స్ అయితే అంత ఈజీగా రావట్లేదు. మరి మార్కెట్ లో వాళ్ళు కొన్ని ఇబ్బందులు అంటారు కదా, వాటిని కూడా ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, దీనికి రీజన్స్ ఏంటి అండ్ ఆల్సో సొల్యూషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ మనము ఫ్రెషర్స్ జాబ్స్ అనేవి ఎందుకు మిస్ అవుతున్నారు, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది చూద్దాం. దీనికి రీజన్ ఏంటంటే కోర్స్ కంప్లీట్ కాకుండానే అప్లై చేస్తుంటారు. సో కోర్స్ మధ్యలో ఉండిపోతుంది, లేకపోతే సరిగ్గా ప్రాక్టీస్ అనేది చేయకుండానే ఇంటర్వ్యూలకి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే దాని వల్ల సెలెక్ట్ అవ్వరు. ఆ నాలెడ్జ్ అనేది సగం వరకే ఉంటుంది కాబట్టి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి కోర్స్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ గా నేర్చుకుని రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి మీరు చేసిన తర్వాతనే, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే మీరు ఏ జాబ్ కైనా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. చాలా మందికి టెక్నికల్ పరంగా నాలెడ్జ్ అనేది చాలా బాగుంటుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ఒక మెయిన్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అని చెప్పాలి. ఇక్కడే కొంచెం మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే ఒక 2-3 మినిట్స్ వరకు కాన్ఫిడెంట్ గా తడబడ్డం అంటారు కదా, లేకపోతే గ్యాప్ తీసుకోవడం మాట్లాడేటప్పుడు అది ఇది అని చెప్పి ఆ స్క్రీనింగ్ రౌండ్ లోనే రిజెక్ట్ అయిపోతారు అక్కడ. సో మీరు మీ గురించి చెప్పేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఎలాంటి గ్యాప్స్ అనేవి తీసుకోకుండా పర్ఫెక్ట్ గా చెప్తే మీ మీద ఒక ట్రస్ట్ అనేది వాళ్ళకి బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఆపర్చునిటీస్ ని జడ్జ్ చేస్తూ ఉంటారు కొంతమంది. నాకు ఈ 3 lakhs ప్యాకేజ్ వద్దు, 8 to 10 lakhs ప్యాకేజ్ వచ్చేదే కావాలి అని చెప్పి వచ్చిన ఆఫర్స్ ని కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రెసెంట్ మార్కెట్ లో జాబ్స్ అనేవి నిజంగా చాలా తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి వచ్చిన ఏ చిన్న ఆపర్చునిటీని కూడా మీరు హార్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దొరికిందే బెస్ట్ అని చెప్పి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి దాన్ని వదిలేసుకోకుండా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ మనము లొకేషన్ అండ్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఏంటంటే నాకు పలానా లొకేషన్ లోనే కావాలి, పలానా అంత ప్యాకేజ్ లోనే కావాలి అని చెప్పి ఉంటుంది చాలా మందికి మైండ్ లో. అలా డ్రీమ్ లొకేషన్, డ్రీమ్ కంపెనీ అని చెప్పి టైం కూడా వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమవుతుంది, ఇంకా కావాల్సింది రావట్లేదు కాబట్టి ఈ జాబ్ లో జాయిన్ అవ్వరు, అక్కడ మళ్ళీ కెరీర్ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకొంతమంది ఉంటారు ఎలా అంటే బ్లైండ్ గా కోర్సులని సెలెక్ట్ చేసుకోవడం. కొంతమంది చెప్పారు లైక్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకపోతే ఇంకెవరో చేస్తున్నారని చెప్పు ఆ కోర్స్ అనేది బ్లైండ్ గా తీసేసుకుంటారు. సో ఏది పడితే ఆ కోర్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే కొన్ని రష్ ప్లేసెస్ ఉంటాయి కదా అమీర్పేటలో, ఒకటేసారి 2-3 కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు లైక్ జావా, పైథాన్, సేల్స్ ఫోర్స్ అని చెప్పి. సో ప్యారలల్ గా ఇలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ సబ్జెక్ట్ లో కూడా, ఏ కోర్స్ లో కూడా కంప్లీట్ గా స్కిల్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు దాని మీదే మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. 2-3 చేస్తే కష్టంగానే ఉంటది. సో సెకండ్ మనం మాట్లాడుకోవాల్సింది, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే మనం ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు మన బిహేవియర్ లేకపోతే మన డ్రెస్సింగ్ అనేది చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి. ఇంటర్వ్యూస్ కి వెళ్ళేటప్పుడు ప్రాపర్ డ్రెస్సింగ్ చేసుకోండి, క్లీన్ షేవ్ ని మెయింటైన్ చేయండి, అలాగే బాడీ లాంగ్వేజ్ అనేది కూడా మెయింటైన్ చేయడం మీకు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే జనరల్ గా అందరూ చెప్తుంటారు లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పి. కాబట్టి స్మాల్ ఆపర్చునిటీ అయినా కూడా సరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రొఫెషనల్ గా ఎలా అయితే మీరు కనిపించాలో అలా వెళ్ళండి. నెక్స్ట్ సొల్యూషన్స్ అండ్ సక్సెస్. ఇది సక్సెస్ మంత్రం అని చెప్పాలి, ఎందుకంటే ఈ 2026 లో జాబ్ సీకర్స్ కోసం ఇది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ లెర్నింగ్. మీరు ఏదైనా ఒక కోర్స్ ని చూస్ చేసుకున్నప్పుడు దాన్ని 100% పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. సగం నాలెడ్జ్ నేర్చుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం అనేది చాలా పెద్ద బిగ్ మిస్టేక్. దాంతో పాటు రియల్ టైం ప్రాజెక్ట్ కంప్లీట్ కూడా చేస్తే మీకు అది ఇంకా యాడ్ ఆన్ లాగా అవుతుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని మెయిన్ గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చే మెథడ్ ఉంటుంది కదా, దాన్ని 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేసినా తప్పలేదు. ఎందుకంటే ఆ మూమెంట్ అనేది వచ్చినప్పుడు మీరు మీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాలి అండ్ కరెక్ట్ గా కూడా ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ కూడా ఇంటర్వ్యూస్ అబ్జర్వ్ చేస్తుంటారు. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ స్మాల్ కంపెనీస్ అనేది బెటర్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇనిషియల్ గా పెద్ద ఎంఎన్సీలలో ఒకవేళ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, లేకపోతే దానికోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి, చిన్న కంపెనీస్ లో జాయిన్ అవ్వకుండా ఇవన్నీ చేస్తుంటే అక్కడ కూడా కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంటది. సో అక్కడ ఏంటంటే చిన్న కంపెనీలో జాయిన్ అయినా ఫాస్ట్ లెర్నింగ్ అనేది మీకు ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లెర్నింగ్ ప్రాసెస్ అనేది కానివ్వండి, కొంచెం తొందరగా ఎక్స్పీరియన్స్ అవుతారు, మీ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి బ్లైండ్ గా ఏ డెసిషన్ తీసుకోకండి. ఒక మంచి గైడ్ లేకపోతే కౌన్సిలర్ సజెషన్ తీసుకొని మంచి కోర్స్ ని ఆప్ట్ చేసుకోండి. మీ కెరీర్ ని అలా మీరు ప్లాన్ చేసుకోండి చక్కగా ఉండేలాగా. సో ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ఆపర్చునిటీస్ ని వదులుకోవద్దు. యాజ్ ఐ సెడ్, మీకు ఇన్ కేస్ ఏ జాబ్ ఆఫర్ వచ్చినా ఫస్ట్ జాయిన్ అయిపోండి, ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయండి. ఆ తర్వాత మీ స్కిల్స్ కి, మీ గోల్స్ కి తగ్గట్టుగా నెక్స్ట్ లెవెల్ కి ప్రమోషన్ త్రూనో లేకపోతే ఇంకా బెటర్ కంపెనీకో, ఇంకా బెటర్ ప్యాకేజీనో వెళ్ళేలాగా అప్పుడు చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే
వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.